ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की हरि हरि बोल। थैंक यू वेरी मच टू ऑल ऑफ यू कमिंग हियर। माइक So, Divya Jnana 26, 27, 28, 29, 30, 31, 32, 33. Even 8 slokas. Okay. So, మనం ఈ పురుషోత్తమ మాసంలో ప్రముఖంగా చర్చించుకోవాల్సినటువంటి అత్యంత విలువైన ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ శ్లోకాస్ ఇన్ ఈవెన్ ఈ 2 శ్లోకాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో చదువుకుంటూ వెళ్తాను. ఆ 2 శ్లోకాలు వచ్చినప్పుడు ఆపుతాను. ఆపినప్పుడు నేను క్లాస్ చెప్తాను. ఓకే, జస్ట్ వినండి అందరూ. బుక్స్ క్లోజ్ చేయండి. శ్రోత్రాదీంద్రియాణి సంయమోగ్నేషు జుహోతి శబ్దాది విషాయన్య ఇంద్రియాగ్నేషు జుహోతి. కొందరు నైష్టిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమునడి అగ్నియందు హోమము చేయదు. మరికొందరు నియమనిబద్ధులైన గృహస్థులు ఇంద్రియమునడి అగ్నియందు ఆహుతి చేయదురు. సర్వేంద్రియాకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ్యోజ్ఞా జుహ్వాతి జ్ఞానదీపితే. ఇంద్రియ మనోనిగ్రహము ద్వారా ఆత్మ అనుభవమును సాధించడంలో ఆసక్తి కలవారు. కొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమనడి అగ్నియందు ఆహుతులుగా అర్పించురు. ద్రవ్యయజ్ఞస్తపో యజ్ఞయోగో యజ్ఞస్తధాపరే స్వాధ్యాయజ్ఞస్య యుతయః సంచిత్రవ్రాత్ర. కఠిన వ్రతములను పాటించి కొందరు తమ సంపదలను అర్పించడం ద్వారా కఠిన వ్రతములను పాటించి కొందరు తమ సంపదలను అర్పించడం ద్వారా మరికొందరు తీవ్ర తపోనియమములను ఆచరించడం ద్వారా అష్టాంగ యోగ విధానమును అనుసరించడం ద్వారా లేదా విద్య జ్ఞానాభివృద్ధికై వేద ధ్యానమును అనుసరించడం ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు. అపానే జిహ్వాసి ప్రాణం ప్రాణే అపానం తదా పరే ప్రాణాపానగతిర్ధ్వ ప్రాణాయామాపరాయణః అపరే నియతార ప్రాణాన్ ప్రాణేషు జిహ్వాసి. ప్రాణాయామము ద్వారా సమాధిని నిలువగోరు కొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింపేసి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధి నిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువు నుండే యజ్ఞముగా అర్పింతురు. సర్వే అప్యతే యజ్ఞవిధో యజ్ఞాక్షపితకల్మషా యజ్ఞశిష్యా మృతభువో యంతి బ్రహ్మా సనాతనం. యజ్ఞ ప్రయోజనము నిరిగిన ఈ కర్తలందరూ పాపకర్మల నుండి శుద్ధులు. అట్టి యజ్ఞ ఫలమునడి అమృతమును ఆస్వాదించిన వారు సనాతన ధామం వైపునకు పురోగమించురు. నాయం లోకో అస్త యజ్ఞస్య అన్యః కురు సంతమ. ఓ పూర్వంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరునూ ఈ లోకమును గాని ఈ జన్మము నుండి గాని ఆనందముగా జీవించలేరు. అట్టి ఇక తర్వాతి జన్మము గురించి వేరుగా చెప్పనేలా.
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विधितानि सर्वे एवं ज्ञात्वा विमोक्षसे। ఈ వివిధ యజ్ఞములన్నీ వేదములచే ఆమోదింపబడినవి మరియు అవన్నీ వివిధ రకములైన కర్మల నుండి ఉద్భవించినవి. వాని యథార్థ రూపముని ఎరువుల ద్వారా నీవు ముక్తిని పొందగలవు. శ్రేయాన్ ద్రవ్యమయా జ్ఞానయజ్ఞః పరం తపః సర్వకర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతపా, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీ చివరికి దివ్య జ్ఞానము నందే పరిసమాప్తి నుండును. శ్రీకృష్ణ. ఓ పరంతపా, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీ చివరికి దివ్య జ్ఞానమునందే పరిసమాప్తి నుండును. This is most powerful శ్లోక. ఈ ఒక్క శ్లోక తెలుసుకుంటే చాలు. హౌ టు బిహేవ్ అవర్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ అడ్వాన్స్ అవ్వడానికి ఈ ఒక్క శ్లోకం తెలుసుకుంటే చాలు. ఎట్లా చింతించాలి అని ఎంటైర్ లైఫ్ అంతా ఈ ఒక్క శ్లోకం మీద డిపెండ్ అయ్యింది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. తద్విద్ధి చెప్పండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞాననంతస్త్వదర్శినః. చూడండి, మీనింగ్ చదువుతాను, బాగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి హౌ టు గెట్ నాలెడ్జ్ తీసుకోవడానికి మొట్టమొదటి ఈ ఒక్క ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నిరుగుట కొరకై యత్నించుము. వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ద ఫాల్స్, ఫస్ట్ యూ కెన్ ఐడెంటిఫై. ఎప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతావు నిజమేంటి? హూ ఈజ్ ఆధ్యాత్మిక ఆచార్య? ఎవరు ఆధ్యాత్మిక ఆచార్య అంటే వినయపూర్వకముగా ఆచార్యుని సమీపించినప్పుడు ఎలా ఉండాలి మనం? బీయింగ్ హంబుల్. ఎప్పుడు ఎలా ఉండాలి? వినయ. ఫస్ట్ అది అలంకారం, నో ప్రౌడ్. ఫస్ట్ వినయంగా ఆచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు వినయంగా ప్రశ్నించాలి. అతని సేవ చేసి ఆత్మదర్శన తత్వమును దర్శించిన వారు విటచే నీకు జ్ఞానం ఉపదేశించరు. ఆత్మని దర్శించినటువంటి ఆచార్యులు కనుక వాళ్ళు మాత్రమే నీకు భగవంతుడి యొక్క నిజస్థితిని నీకు తెలియజేస్తారు. మళ్ళీ కొంచెం ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యాన్ని ఎరిగి సత్యాన్ని ఎరగటం కొరకు యత్నించిన తర్వాత వినయపూర్వకంగా ఆచార్యుని ప్రశ్నించాలి. అర్జున ఏం చేశాడు? అదే కదా చేశాడు. అర్జున ఏం చేశాడు? హూ ఇస్ ద అర్జునస్ మాస్టర్? కృష్ణ ఇస్ ద స్పిరిచువల్ మాస్టర్. అర్జున వినయపూర్వకంగా ఎలా? రెక్లెస్ వినయపూర్వకంగా. యాక్చువల్ గా భగవద్గీత జరుగుతున్నప్పుడు కృష్ణ అర్జున సంవాదం ఎలా ఉంటుంది? నాకు ఎస్పెషల్లీ ఈ పోస్ట్ అంటే నాకు చాలా చూడండి. భగవద్గీతలో మాక్సిమం పీపుల్ అందరూ చూసేది ఎలా ఉంటుంది? గుర్రాలు, కృష్ణుడు రథం తోలుతున్నటువంటి కృష్ణుడు కింద కూర్చుంటారు, అర్జున పైకి వచ్చి విల్లు పట్టుకుంటారు. అందరూ మీకు తెలిసిన పోస్టర్ అవునా? కానీ కృష్ణ నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు ఎవరు కూర్చున్నారు, ఎవరు నిల్చున్నారు? అందుకే హూ గెట్ నాలెడ్జ్ బీయింగ్ డౌన్.
కింద కూర్చుని వాళ్ళు నాలెడ్జ్ తీసుకోవడానికి కింద కూర్చోవడం అంటే దాని అర్థం ఏంటంటే నేల మీద కూర్చోవడం కాదు. ఈయన హంబుల్, బీయింగ్ హంబుల్, వినయంగా ఉంటూ సర్ని ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి. అంటే సార్ చెప్తారు, ఈ ఒక్క ప్రశ్న 4th చాప్టర్లో ఎందుకు పెట్టారు సార్, 1st చాప్టర్లో పెట్టచ్చు కదా. అందుకని నాలెడ్జ్ తీసుకోవడానికి ఫస్ట్ హంబుల్ అవ్వాలి కదా. హంబుల్ అయితేనే కదా నాలెడ్జ్ వస్తుంది. 4 చాప్టర్స్ అయిన తర్వాత 33 శ్లోకంకి వచ్చిన తర్వాత వినయంగా ఉండాలని చెప్తున్నారు. అంటే ఈ 4 చాప్టర్స్ ట్రైనింగ్ అన్నమాట. ఫస్ట్ లో రాగానే మీరు హంబుల్ అవ్వండి, మీరు జపం చేయండి అన్నాం అనుకోండి, ఎవరు వస్తారా? నేనేం చెప్పలేదు, నా పేరేంటో తెలుసు మీకు. నాకు లైక్ నేనేంటో తెలుసా, నా పేరేంటో తెలుసా, మీకు నన్ను హంబుల్ అవ్వమంటారా అని చెప్పేసి చాలా ప్రౌడ్గా జీవిస్తాం. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వినయపూర్వకంగా ప్రశ్నించాలి. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కానీ సార్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా హైపోథికల్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మా సార్ని నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన సహజంగా ఎలా ఉంటుందంటే మా సార్కి నాకు, మా గురువు గారికి నాకు చాలా మంత్స్ గ్యాప్ వచ్చేసింది. ఆయనకి నాకు చాలా, ఆయన చికాగోలో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు, కమ్యూనికేషన్ లేదు. ఆయన ఒకసారి కమ్యూనికేషన్ కట్ చేస్తారు అందరితో. సో డౌట్స్ ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట, ఒకదానికి అలా పెరిగిపోతున్నాయి. అప్పుడు ఆయన కమ్యూనికేట్ చేయాలి, ఎక్కడైనా సరే క్లారిఫై చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే బీయింగ్ హంబుల్ ఉంటుంది. అది ఫిజికల్ గానే జరగదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, గురువు దగ్గర నుంచి ఆన్సర్స్ ఒక్కొక్కసారి ఫిజికల్ గా జరగదు, ఇంటర్నల్ గా కూడా ఆన్సర్స్ వస్తాయి. ఎప్పుడు తెలుసా, వెన్ యూ హంబుల్ స్టేట్ లో మీరుంటే, వినయంగా మీరుంటే ఆన్సర్స్ ఫిజికల్ గా జరగదు, ఇంటర్నల్ గా జరుగుతుంది. అది మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారో తెలియదు, కానీ నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. జపం ఓకే గుడ్, కానీ సార్ కోసం గురువు గారు కమ్యూనికేషన్ లేరు, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, కృష్ణ నాకు అర్థం కావట్లేదు, సార్ దూరంగా ఉన్నారు, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు, నిద్రలోనో స్వప్నావస్థలోనో ఆలోచిస్తున్నప్పుడు ఏదో తెలియకుండా ఒక ఎనర్జీ మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. లేదంటే సార్ చెప్పినటువంటి, గురువు చెప్పినటువంటి ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ఆన్సర్స్ మనకి రావు. సరేంటి కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు, గురువు గారు ఏంటి కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు, ఆయన మాకు ఏం చెప్పారు, ఏం మర్చిపోయాం, ఆయన చెప్పిన దాంట్లో ఏం మర్చిపోయాం. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ క్లాస్ చెప్తున్నప్పుడు ఆ క్లాస్ లో 200 మెంబర్స్ ఉన్నారు, కానీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఒక్కరే సీరియస్ గా తీసుకున్నారు. ఏమని, పాశ్చాత్య దేశం వెళ్ళి మీరు ప్రీచింగ్ చేయండి, కృష్ణ కాన్షియస్ ని అందరికి పంచండి అని చెప్తే ఒక్కరే సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఆచార్య వాళ్ళ గురువు గారి దూరంగా ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక కాస్మో కమ్యూనికేషన్ ఉంటుంది. సరికి శిష్యుడికి మధ్యన ఒక కాస్మో కమ్యూనికేషన్ ఉంటుంది. తెలియకుండా ఆన్సర్స్ వస్తుంటాయి అనమాట. ఇది భౌతికమైన వ్యక్తులకి ఇది ఎలా ఉంటుందంటే నవ్వులాంటిగా ఉంటుంది, జోక్ గా ఉంటుంది. ఏంటి కాస్మో అంటే పిచ్చిగా ఉండే వీళ్ళకి పిచ్చి మాటలు చెప్తున్నారు, భగవద్గీత క్లాస్ నో. ఇది ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తే బీయింగ్ హంబుల్, సార్ చెప్పిన వర్డ్స్ ఏంటి, 16 నోట్స్ జపం చేయమన్నారు, బీయింగ్ హంబుల్ గా ఉండమన్నారు, ప్రణామా కర్పించమన్నారు, పురుషోత్తమ చేయమన్నారు, సీరియస్ గా ఉండమన్నారు, అవి చేయమన్నారు. సో ఈ కాన్సెప్ట్ అంతట్లో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు, హరే కృష్ణ ప్లీజ్ డోంట్ డీవియేట్ మై నాలెడ్జ్, ఒక చోట కూర్చోండి, అటు తిరగండి ప్లీజ్, వదిలేసేయండి, కూర్చో అవన్నీ వదిలేయండి ప్లీజ్, ఒక చోట కూర్చొని ప్రశాంతంగా వినండి. సో అందుకని బాగా అర్థం చేసుకోవాల్సింది అన్ని. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే బాగా అర్థం చేసుకోండి. శ్రేయాంద్రవ్యమాయ జ్ఞాన యజ్ఞ పరంతప జ్ఞాన యజ్ఞము. చూడండి ఒకసారి, ఓ పరంతప జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటేను మహత్తరమైనది. అంటే
అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ సినారియోస్ అన్నిటికంటే కూడా నాలెడ్జ్ అనేది చాలా హైయెస్ట్. మళ్ళీ చెప్తున్నారు కర్మయజ్ఞము అంటే పోషించుకోవడం కోసం చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా చివరికి దివ్య జ్ఞానము నుండే పరిసమాప్తి చెందును. నీకు కర్మ చేసేటప్పుడు, యాక్షన్స్ చేసేటప్పుడు నాలెడ్జ్ లేకుండా యాక్షన్స్ చేస్తే అవి నిన్ను బాధిస్తాయి, పాశబంధంలో నిన్ను బంధించేస్తాయి, నువ్వు ఎప్పటికీ ముక్తి పొందలేదు. అందుకనే ఓ పరంతప ఈ కర్మ యజ్ఞ అన్ని కూడా ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ భగవద్గీత నాలెడ్జ్ అమృత తీసుకున్నప్పుడు అవన్నీ పరిసమాప్తి చెందుతాయి. కర్మయజ్ఞంలో ఉండేటువంటి యాక్షన్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ అన్ని కూడా అక్కడ జీరో అయిపోతాయి. గ్రావిటీ ఏమవుతుందంటే కర్మయజ్ఞ, ద్రవ్య యజ్ఞ అవన్నీ ఏమవుతాయి, ఒక సిచ్యువేషన్స్ లో జీరో అవుతాయి, గ్రావిటీ జీరో అయిపోతాయి. జీరో అయినప్పుడు నువ్వు ఏంటంటే నీకు వెయిట్ భూమిని తాక, గ్రావిటీ జీరో లెవెల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా తేలుతూ ఉంటావు. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ హ్యావ్ టేక్ హయ్యర్ నాలెడ్జ్, దివ్య మహాజ్ఞానాన్ని పొందినప్పుడు అక్కడ గ్రావిటీ జీరో అవుతుంది, నువ్వు తేలుతూ ఉంటావు. అప్పుడు నేను ఏ బాధబంధాలు బంధించో నువ్వు ముక్తికి అర్హురాలవుతావు. ఆత్మచింతనతో, ఆత్మానందంతో భావిస్తూ, ఆత్మానందంతో జీవిస్తావు. అలాంటి ఫీలింగ్ నీకు వేరే ఆస్పెక్ట్స్. అందుకే దివ్య జ్ఞానంలో చాలా మోస్ట్ వాల్యుబుల్ శ్లోకాలు ఉంటాయి. ఇంకొక శ్లోకం ఉంది. సో అందుకనే ఈ పురుషోత్తమ మాసంలో ఈ 2 శ్లోకాస్ ఆచార్య స్టోర్ చేస్తారు. ఏమనంటే ఒకసారి పాండవులు అజ్ఞాతవాస చేస్తున్నప్పుడు అందరూ చాలా దారుణంగా చాలా కష్టాలు పడిపోతారు. చాలా ఫిజికల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు పాండవులు. ఫేస్ అటు తిరుగుతూ చివరికి బృందావనం చేరుకుంటారు. బృందావనం చేరుకోగానే కృష్ణ వాళ్ళు చూసేటప్పటికి ఎలా ఉంటారంటున్న వాళ్ళు, మీకు గోశాలలో పొద్దు నుంచి సాయంత్రం పనిచేసిన తోస్తారు చూడండి. గోశాలలో పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి వాళ్ళు గోశాల గేట్ నుంచి బయటకు వస్తారు. మీరు ఒక్కరోజు చేసిన వాళ్ళని చూడండి కాదు. వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కగా కవ్వు మొత్తం ఇదంతా మంచి మంచితో బయటకు వస్తారు. పాండవం చూసరికి కృష్ణ అలా అయిపోతారు అన్నమాట. చాలా బాధపడిపోతారు కృష్ణ. ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి ధర్మ ఏదైతే ఉందో దానికోసం చాలా చూసేటికి కృష్ణ తట్టుకోలేకపోతారు. చాలా బాధపడిపోతే కృష్ణ అర్జున అంటారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మీరంత బాధపడి మేము చూడలేకపోతాం. మేము అనుభవించిన బాధ కంటే మీరు బాధపడుతున్నారనే విషయం మమ్మల్ని ఇంకా ఎక్కువ బాధిస్తుంది. ఇదంతా ఫిజికల్. మేము ఏ జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ మమ్మల్ని బాధిస్తుంది. మీరు దీనికేమి చింతించదు. మీరు చింతిస్తే అది మీరు తట్టుకోలేదు. లైక్ బీయింగ్ ఏ డివోటీ షుడ్ లైక్ థింకింగ్ అలా ఉంటారు. ఒక డివోటీ ఎప్పుడు అలా ఆలోచిస్తారు. ఈ పాండవులు ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వస్తారో ఈ తల అంతా కూడా మన అర్జును చూస్తే మీరు తల వాష్ అయిపోతే ఈ గడ్డలు కట్టాలి అలా అయిపోతారంట పాండవులు అందరూ. చూసి కృష్ణ చెల్లించిపోతారు. మీరు ఇంత నా భక్తులు కదా, మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు. కానీ ఏంటంటే కృష్ణ ఈ ప్రారంభ కర్మ ధర్మరాజు యుధిష్ఠిరుడు చెప్తారన్నమాట. కృష్ణ అర్జున చెప్తారు, మా అన్నగారు ఎప్పుడు నాకు చెప్తారు ప్రారంభ కర్మాన్ని కంపల్సరీ అనుభవించాల్సింది. అది ఎవరు ఎస్కేప్ అవడానికి ఉండదు. అందుకనే తెలియక కానీ చాలా జాగ్రత్తగా హ్యూమన్ లైఫ్ లీడ్ చేయాలి. అదే అంత ఈజీగా ఉండదు. అందుకే చెప్తారు ఈ కష్టాలని భరించే బదులు పురుషోత్తమ మాసం చేయొచ్చు కదా. యుధిష్ఠిరుడు ఇంటి కష్టాన్ని చూడలేకపోతున్నారు, నా సంతోషం కోసమైనా మీరు పురుషోత్తమ మాసం చేయొచ్చు కదా. మీరు అన్ని వ్రతాలు చేస్తారు, ఏకాదశి వ్రతాలు అన్ని బాగా చేస్తారు, కానీ పురుషోత్తమ మాసం ఎందుకు చేయదు? కృష్ణ సాక్షాత్ అడుగుతారు. అంటే అది మలమాసం కదా, శూన్యమాసం కదా, అప్పుడు కృష్ణ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పురుషోత్తమ మాసంలో ఉండేటువంటి ప్రావీణ్యత గురించి, దాని యొక్క ఇది గురించి చెప్తారు. సరే మేమంటే కష్టపడుతున్నాము. ద్రౌపది ఏం పాపం చేసింది? ద్రౌపది ఏం పాపం చేసింది?
ఆమె ఎందుకు ఇంత కష్టపడాలి? అట్లీస్ట్ ఆమె అన్ని వ్రతాలు చేస్తారు కదా. అంటే కృష్ణ అంటారు దొందే దొందే. ఆమె కూడా పురుషోత్తమ మాసం పూర్వజన్మలో ఎప్పుడు చేయలేదు, అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నాడు. అవునా? కావాలంటే అడగని. ఈ ద్రౌపది పూర్వ జన్మలో సుమేధ యొక్క పుత్రిక అన్నమాట. అయితే ఆమంటారు తండ్రి గారు చాలా నిష్ఠాగరిష్ఠులు అన్నమాట, చాలా నిష్ఠాగరిష్ఠులు. ఆయన ఒకసారి హరే కృష్ణ మహామంత్ర జపంలోనే మునిగిపోతారు. ఆయన గృహస్థ బాధ్యతని నిర్వర్తించారు. ఆయన దూర్వాస మహామునికి మంచి క్లోజ్ డీరెస్ట్ అండి ఆయన. అయితే ఆమె పుత్రిక ద్రౌపది. అయితే ఆయన పెళ్లి చేయాలి, ఆమెకు పెళ్లి చేయాలి, యవ్వన వయస్కురాలు, ఇవన్నీ ఏం పట్టించుకోవచ్చు. ఆయన ఎప్పుడు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూనే ఉంటారు. అంటే పిల్లుంది, పిల్లకి పెళ్లి చేయాలి అని ఏం ఆలోచించుకోవచ్చు. అకాల ఒకసారి తను పరంపదిస్తారు, తండ్రి గారు పరంపదిస్తే ఆమె చాలా శోకానికి గురవుతుంది. తండ్రి గారు నాకు ఏం బాధ్యతలు చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పి చాలా శోకంగా ఉంటారు. స్నేహితుడు దూర్వాస మహాముని స్నేహితుడు చనిపోతారు కదా, ఇంట్లో పలకరించడానికి వెళ్తారు కదా. పలకరించడానికి వెళ్ళినప్పుడు దూర్వాస మహాముని ఈ ద్రౌపదిని చూసి చాలా బాధపడతారు. చాలా బాధపడి అమ్మా ఇంకా 3 నెలల్లో పురుషోత్తమ మాసం వస్తుంది, అది మీరు చేయండి, మీకు అన్ని చక్కగా అన్నీ అయిపోతాయని చెప్పి దూర్వాస మహాముని చెప్తారు. ఈయనేమంటారంటే వెంటనే చాలా అసలే దూర్వాస మహామునికి ముక్కు మీద ఉంటుంది కోపం, ముక్కు మీద ఉంటుంది ఆయన కోపం. మనం చూసాం కదా, చాలా సార్లు చూసాం. అంబరీష్ మహారాజుని చెప్పించడం చాలా జరుగుతుంది దూర్వాస మహాముని. సో ముక్కు మీద ఉంటుంది ఆయన కోపం. అయితే నువ్వు ఆయన చెప్పించేస్తాను యాక్చువల్గా, కానీ నిరాశ్రయులుగా ఉన్నావు. తండ్రి లేడు, తమ్ముడు లేడు, అన్నయ్య లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్పిస్తే ఇది నాకు మంచిగా అనిపించట్లేదు, అందుకే నేను ఆలోచిస్తున్నాను. కానీ నా స్నేహితుడి యొక్క కూతురు కాబట్టి నేను క్షమిస్తాను. కానీ పురుషోత్తమ మాసాన్ని నువ్వు అసహ్యం చేస్తావు, అపరాధం చేస్తావు, దీనికి మాత్రం కంపల్సరీ శిక్ష ఉంటుంది. అర్థమైందా? ఈ పురుషోత్తమ మాసాన్ని నువ్వు అవహేళన చేస్తావు, శూన్య మాసం, అధిక మాసం, మల మాసం అని చెప్పి అవహేళన చేస్తావు. అందువల్ల దీనికి కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఏం చేయమంటున్నాడు అని చెప్పి పాదాల మీద అడుగుతాడు. 9,000 సంవత్సరాలు ఆశుతోష్ శివుడికి బోలాశంకరుడు కదా, ఓం నమః శివాయ అని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి అయ్యా నాకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కావాలి. శివుడు ప్రత్యక్షం అవగానే ఒక ఏదైనా సంథింగ్ గురువు రాగానే, లేదంటే ఏదైనా ఒక సర్వీస్ ఇస్తే ఒక మనలో ఒకలాంటి ఎంతసారిటీ వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ గా హైపర్ యాక్టివ్ గా ఉంటాం. సడన్ కృష్ణ వచ్చారనుకోండి ఇక్కడికి, మీకు ఎలా ఉంటుంది? బీయింగ్ హంబుల్, కృష్ణ వచ్చారా సార్, కృష్ణుని చూడొచ్చా అని అడుగుతారు. బీయింగ్ హంబుల్. హైపర్ ఏం చేస్తారు? కృష్ణ హైపర్ అలా ఉంటుంది. అది బీయింగ్ హంబుల్ ఎలా ఉంటుంది? అప్పుడు కూడా కృష్ణ వచ్చినా కానీ కృష్ణ వచ్చారు, కొంచెం సెల్ఫీ, బీయింగ్ హంబుల్ డివోటీ. ఎందుకు చెప్తానంటే వర్డ్ హైపర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద్రౌపది దేవి శివుడు రాగానే హైపర్ అయిపోయింది. నాకు పెళ్లి కావాలి, 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 నాకు పెళ్లి కావాలి 5 times అని. ఏమండి నాకు పెళ్లి కావాలని చెప్పి 5 times. అందుకే 5 భర్తలు వస్తారు. అందుకనే ఆమె కూడా మీలానే వ్రతాలు ఎంత లేదు. అందుకనే కృష్ణ చెప్తారు, మీరు ద్రౌపది 6 వ్రతం చేయండి పురుషోత్తమ మాసం. ఎప్పుడు నిత్యం కృష్ణుని యొక్క ధ్యాస మీరు ఎక్కువ గడపండి. ఒక్క పూట తినండి, కటికినాల మీద పడుకోండి, భాగవతాన్ని లీలల్ని ఎక్కువ చర్చించుకోండి అని కొన్ని రూల్స్ చెప్తారు. అవన్నీ పాటించిన వ్రతాన్ని చేయండి, మీకు ఈ
ఈ కురుక్షేత్ర మహా సంగ్రామ విజయానికి మొట్టమొదటి వ్రతం అన్నమాట పురుషోత్తమ మాసం అయిన తర్వాత ఆ వనవాసం సక్సెస్ఫుల్ గా అవుతుంది. తర్వాత కురుక్షేత్ర మహావిజయానికి కూడా కారణం అదనమాట. కృష్ణుని పొందడానికి కారణం అదనమాట. అర్జునుడు కృష్ణుణ్ణి కావాలని కృష్ణుడు అర్జునుడి వైపు కంప్లీట్ గా రావడానికి కారణం పురుషోత్తమ. అందుకే అక్కడ నేను మీకు ఇంత చెప్పబోయి ఆగాను. ఇంకొక శ్లోకం ఉందని చెప్పాను కదా. బీయింగ్ ఒక హంబుల్ డివోటీ ఎలా ఉంటుందంటే ఆజ్ఞశ్చ శ్రద్ధధాన్యశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనా. ఆ పౌరుషేయులైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు, చూడండి, శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనం చెందదు. సంశయాత్మకమైన వారికి ఈ లోకములు గాని పరలోకములు గాని సుఖం ఉండదు. అంటే పురుషోత్తమాసం చేయండి, ఇది మంచిగా ఉండదు అని చెప్తే చేయాలి. మీరు చెప్తే నేను చేయాలి, మీరు చెప్పింది విన్నాం. మళ్ళా ఉన్నారు అలా ఎందుకు చేయాలి అని ఇట్లాంటి సంశయాత్మకమైనటువంటి మనస్తత్వం కలవాళ్ళు ఇహలోక కానీ పరలోక కానీ భువర్లోకంలో కానీ ఎక్కడ కూడా సుఖం ఉండదు. ఈవెన్ ద్రౌపది చాలా బెస్ట్ డివోటీ కృష్ణుడికి. ఆమెకే తప్పలేదు, ఆమె కూడా తప్పలేదు. అందుకే పురుషోత్తమాసాన్ని చాలా వ్రతాన్ని మీరందరూ ఇంత ఎనర్జీగా ఉన్నారంటే 2 times రాస్తున్నాను. మీరు మార్నింగ్ 10 o'clock తింటే ఫుడ్ ఇంకా తినకూడదు, ఒకే పూట తినాలి. మోర్ రౌండ్స్ జపం చేయాలి. అసలు నాకు ఎనర్జీ, నాకు ఓపిక ఉండదు. మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారంటే మోర్ రౌండ్స్ జపం చేయాలి, గ్యాప్ లేకుండా. స్టార్టింగ్ బయటికి మీరు ఎప్పటికీ పట్టుకోవడం చూసారా? ఇన్ని సంవత్సరాల్లో చూసారా? స్టార్టింగ్ బయట చూసారు కదా? తెలియదు, నేను జపం చేస్తా చూసుంటారు. నాకు తెలిసి ఎక్కువ ఒక 2-3 minutes గ్యాప్ జరిగితే జపమాలు పట్టుకోవాలి, జపం చేస్తూ ఉండాలి. ఆల్వేస్ రిమైన్ కృష్ణ 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 కృష్ణ. ఎక్కువ కృష్ణుని గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ. ఈ వ్రత ఫలితం కంప్లీట్ గా పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు పురుషోత్తమ మాసంలో ఉండేటువంటి ఒక లీల అంటే లీల ఈ పురుషోత్తమ మహత్యంలో చేయడానికి ఒక మహత్యం అన్నమాట. కృష్ణుడి సాక్షాత్తు పాండవులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం సంకీర్తన చేస్తూ హారతి వెంటనే ఫినిష్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శీల ప్రభుపాదకి హరి హరి బోల్. వ్రజే ప్రసీదం నవనీతచూరం గోపాంగగణం చరుకులచోరం. వ్రజే ప్రసీదం నవనీతచూరం గోపాంగగణం చరుకులచోరం. వ్రజే ప్రసీదం నవనీతచూరం గోపాంగగణం చరుకులచోరం. అనేక జన్మార్జిత పాపచోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మార్జిత పాపచోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజే ప్రసీదం నవనీతచూరం క్షీరాదికాయ హృదయస్య చోరం నవమృదశ్యామలకాంతిచోరం. క్షీరా
नावाम्बुदास्यामकान्ति पारसितानाञ्च तामसचोरं चोरगगन्यं